దైవభక్తి ఎంత ముఖ్యమో దైవభక్తి కన్నా దేశభక్తి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు దేశంలో కుటిలమైన వ్యవస్థ నడుస్తుంది, దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారిని కూడా రకరకాల ఉద్యమాలు చేసి దించాలని చూస్తున్న వ్యవస్థ, వారికి సపోర్ట్ చేస్తున్న దుర్మార్గులు కూడా చాలా ఉన్నారు. కాకపోతే పూర్వకాలం నుంచి కూడా మనకు దైవభక్తి కుదవలేదు. బ్రహ్మాండమైన గుళ్ళు ఆ రోజుల్లో ఎంతో కష్టపడి చోళులు, మరి చంద్రగుప్తులు, శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళందరూ ఎంతో గొప్ప గుళ్ళను కట్టారు. అప్పుడు కూడా దైవభక్తి ఉంది, ఇప్పుడు కూడా దైవభక్తి ఉంది. దేశభక్తి కరువైంది. అప్పుడు దైవభక్తి ఉన్నా కూడా దేశభక్తి కరువవడం వల్లనే మన వీరికి దుర్మార్గంగా దండయాత్ర చేసి వచ్చిన మహమ్మద్ ఘోరీ అనే రాక్షసుని 18 సార్లు పృథ్వీరాజ్ చౌహాన్ గారు 18 సార్లు క్షమాభిక్ష పెట్టి విడిచిపెడితే కూడా 18వ ఒక జయచంద్ అనే మన హిందూ రాజు ఉండే దుర్మార్గుడు, జయచంద్ అనే వాడు ఘోరీకి ఈయన సమాచారం అందించి ఈయనను బందీగా చేసిచ్చాడు ఘోరీ చేతికి. అటువంటి దుర్మార్గులు ఇప్పటికి కూడా మన మధ్యలో చాలామంది ఉన్నారు. కాబట్టి కులాలకు అతీతంగా మన కడప లోపలనే మన కులం, కడప బయట మనం అందరం హిందువులమనే భావన ప్రతి ఒక్కళ్ళు కలిగినాడు ఖచ్చితంగా ఈ దేశము హైందవ దేశంగా విరాజిల్లుతుంది, మరియు విశ్వగురు స్థానానికి వెళ్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ కులాల కుంపట్లను దయచేసి మన అందరం వదిలేయాలి. ఈ కులాలని ప్రతి ఒక్కరు కూడా మనల్ని విభజించి పాలిస్తున్నారు. కాబట్టి మనకు దైవభక్తి కన్నా రెట్టింపు దేశభక్తి ఉంటేనే మన దేశం ముందుకు పోతుంది. అందుకే ఒక దేశభక్తి గీతం పాడదామని. నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి, ఆది విష్ణువునైనా అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి, గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమేశులేలిన పుణ్యభూమి, సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి, అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి, ధరణికే గురువైనది భరత భూమి, ధరణికే గురువైనది నా భరత భూమి. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, భారత ఖండం ఒక అమృత భాండం, నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, భారత ఖండం ఒక అమృత భాండం, భారత ఖండం
ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం, ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరలు గంగా సంద్రం, తూర్పు దిశ పొంగి పొరలు గంగా సంద్రం, తూర్పు దిశ పొంగి పొరలు గంగా సంద్రం, తూర్పు దిశ పొంగి పొరలు గంగా సంద్రం. పశ్చిమాన అనంతమౌ సింధు సముద్రం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం, భారతఖండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం. వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం. సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం.